వెలిగొండ ప్రాజెక్టుకి 1996 మార్చి 5న శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు గారే. 2026 సంవత్సరంలో వెలిగొండ ప్రాజెక్టుని ప్రారంభోత్సవం చేయబోయేది కూడా చంద్రబాబు నాయుడు గారే. మధ్యలో కొంతమంది ముఖ్యమంత్రులు తమ స్వార్థం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం డబ్బును లూటీ చేయటానికి మాత్రమే ఆ వెలిగొండను వాడుకున్నారు తప్ప ఆ ప్రాజెక్టు గాని, ఆ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరే రైతులకు గాని, ప్రజలకు గాని చేసింది శూన్యం. మరీ దారుణంగా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రాజెక్టు పూర్తి కాకుండానే ట్యాంకర్లతో నీళ్లు తీసుకొచ్చి పోసి రిబ్బన్ కట్ చేసి టెంకాయ కొట్టి జాతికి అంకితం చేశాడు. ఇంకా సుమారుగా 3,000 కోట్ల రూపాయల పనులు పెండింగ్ ఉండగానే జాతికి అంకితం చేశాడంటే ఎంత దుర్మార్గుడో, ఎంత దుర్మార్గపు పాలన జరిగిందో అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్ ని మా నాయన తెచ్చిండు, నేను పూర్తి చేస్తా, జాతికి అంకితం చేశా అన్నాడు. నాయన తెచ్చింది లేదు, కొడుకు పూర్తి చేసింది లేదు. ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏ పరిశ్రమ తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావటం, ఆ పేరు కొట్టేసే ప్రయత్నంలో క్రెడిట్ చోర్ చేయటం జగన్మోహన్ రెడ్డికి, రాజశేఖర రెడ్డికి మొదటి నుంచి అలవాటే. వెలిగొండలో కూడా ఆ క్రెడిట్ చోర్ చేసే ప్రయత్నం చేశాడు. పైగా నేను మా నాయన పుడింగ్లో మేము తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అన్నింటినీ క్రెడిట్ చోర్ చేస్తున్నారని చెప్పి ప్రచారం చేశాడు. పత్రిక ఉంది కదా, ఛానల్ ఉంది కదా, బులుగు మీడియా ఉంది కదా, పేటీఎం గారు ఉన్నారు కదా అని ఏది పడితే అది సిగ్గు శరం లేకుండా ప్రచారం చేసుకుంటే ముందుకు వచ్చేస్తాడు జగన్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల ప్రజలు విఘ్నులు కాబట్టి, వారు తెలుసుకున్నారు కాబట్టి, ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఇంకెన్ని సోది కబుర్లు చెప్పేవాళ్ళు అయ్యా కొడుకులు. శంకుస్థాపన చేసి 30 ఏళ్ళు అవుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఉద్వేగంగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. 1996 మార్చి 5 ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది అంటూ వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన రోజును గుర్తు చేసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నేటికి 30 ఏళ్లు అయిన సందర్భంలో వెలిగొండ ప్రాజెక్టును గుర్తు చేసుకుంటూ ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యంత వెనకబడిన పశ్చిమ ప్రాంతంలో తీవ్రమైన తాగు సాగునీటి ఎద్దడితో ప్రజలు అల్లాడుతుంటే వారి కష్టాలు తీర్చేందుకు 30 ఏళ్ల క్రితం తొలి అడుగు వేసిన రోజు అది. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4,38,000 ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించాలనే లక్ష్యంతో శ్రీశైలం ప్రాజెక్టు జలాశయం నుండి 43.5 టీఎంసీ నీటిని వినియోగించుకోవాలనే ఆలోచనతో 30 ఏళ్ల క్రితం ఇదే రోజున 1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా నేను వెలిగొండ ప్రాజెక్టుకు భూమి పూజ చేశాను. అనేక కారణాలతో తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యానికి బలైన వెలిగొండ పనులను మళ్లీ 2014-19 మధ్య వేగవంతం చేశాం. ప్రాజెక్టు కోసం నాడు 14,014 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. తరువాత వచ్చిన ప్రభుత్వం అరకొర పనులతో తీవ్ర నిర్లక్ష్యం చేసింది. ప్రాజెక్టు పూర్తి చేయకుండానే ప్రారంభోత్సవం అంటూ ప్రజలను మోసం చేసి నవ్వుల పాలైంది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక వెలిగొండ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. 140 కోట్ల రూపాయలతో పెండింగ్ బిల్లులు క్లియర్ చేశాం. 585 కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్మాణంపై ఖర్చు చేశాం. హెడ్ రెగ్యులేటర్ కు సంబంధించి 2,200 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. 456 కోట్ల రూపాయలతో ఫీడర్ కెనాల్ లైనింగ్, రిటర్నింగ్ వాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జూలై నాటికి తొలి ఫేజ్ పనులు పూర్తి చేసి వెలిగొండకు కృష్ణా నీళ్లు తీసుకొస్తాం. 2027-28 నాటికి ఫేజ్ 2 నిర్మాణం పూర్తి చేస్తాం. ప్రజల దశాబ్దాల కలను నిజం చేసి కరువు ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి రైతన్నుల జీవితాలు మారుస్తాం. హార్టికల్చర్ సాగుతో ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతాం. వెలిగొండకు శంకుస్థాపన చేసింది నేనే, పూర్తి చేసి నీళ్లిచ్చేది నేనే అని ప్రకటించారు చంద్రబాబు.